వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. మనకు నెంబర్ సిస్టమ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అన్నాడు. 6 యొక్క కారణాంకముల సంఖ్య ఎంత అన్నాడు. అసలు కారణాంకాలు అంటే ఏంటివో ఒకసారి చూద్దాం మనం. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 6ను కట్ చేసేటివి అనమాట. 6ను కట్ చేసేటివి ఏంటి? 1 2 3 అండ్ 6. అంటే 6ను 1 కట్ చేస్తుంది, 2 కట్ చేస్తుంది, 3 కట్ చేస్తుంది, 6 కట్ చేస్తుంది. అంటే వీటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ, 1 2 3 4. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకు 6 కి ఎన్ని అంటే 4 అనమాట. సరే 6 కాబట్టి మనం చేయగలిగాం. సపోజ్ 90 అన్నాడు అనుకోండి, ఎలా చేస్తాం? సరే 90ని మేనేజ్ చేస్తాం అనుకోండి. సో మనకి ఇందులో 720 అన్నాడు అనుకోండి, 720ని ఎట్లా చేస్తాం? మనం చేయలేం. కాబట్టి దీనికి ఒక ఫార్మాట్ మనం డిజైన్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి గుర్తు పెట్టుకోండి, ఎన్ని ఉన్నాయి? 4 వచ్చాయి. ఈ 4 ఎలానో మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇందులో 6ను ప్రైమ్ నెంబర్ చేత మాత్రమే కట్ చేయండి, ప్రధాన సంఖ్యల చేత మాత్రమే ఫ్యాక్టర్ గా విభజించేద్దాం. సో 2 ఇక్కడ ఇది 3 టైమ్స్, అంటే ఇక్కడ 6ను మనం ఎలా రాయొచ్చు అంటే 2 into 3 గా రాసుకోవచ్చు. తప్పేం కాదు కదా. ఇక్కడ పవర్ ఏముంది సార్? ఇక్కడ 1. సో ఇది 1, ఏం లేకపోతే 1 తీసుకుంటాం. ఈ పవర్ ఏదైతుందో దీనికి +1 యాడ్ చేసుకోండి, దీనికి కూడా +1 యాడ్ చేసుకోండి. అంటే ఎంత అవుతుంది? 2. ఇక్కడ ఎంత వస్తుంది? 2. ఈ 2 into 2 ఏదైతే ఉందో ఇది 4, మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6 అనమాట. ఇప్పుడు అంటే దీని ఒక ఫార్మేట్ లాగా డిజైన్ చేయాలనుకుంటే a to the power of m into b to the power of n ఉంటే పవర్ ఉంది కదా, m plus 1 ఇంటూ n plus 1 అనమాట. అంటే ఇది వచ్చేసి ఇది అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది మనకు ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కి వచ్చేస్తుంది అనమాట. సపోజ్ ఇంకొక నెంబర్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం సపోజ్ ఇంకా కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. మనం సపోజ్ 90 అని తీసుకుందాం అనుకోండి. 90ని మనం కనుక తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కు 19 కనుక్కుందాం మనం. ఆల్రెడీ 6 కి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చాయి కదా. దీనికి ఒకసారి చూస్తే ప్రైమ్ నెంబర్ చేత మాత్రమే కట్ చేయాలని చెప్తున్నాను. సో రైట్, 2 ఇక్కడ ఇది 45 టైమ్స్, అగైన్ మనకి ఇక్కడ 2 లో పోతుందా? పోదు. 3 ఇది 15 టైమ్స్, నెక్స్ట్ వచ్చేసి 3 ఇది 5 టైమ్స్. ఇప్పుడు మనకు 19 ఎలా రాయొచ్చు? 2 into 3లు 2 ఉన్నాయి కదా, ఇది 3 square into 5 అన్నమాట. సో పవర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటిది? 1, ఇక్కడ 1. మనం ఏం చేయాలి? పవర్ ను 1 plus 1 ఫస్ట్ ది, సెకండ్ వచ్చేసి 2 plus 1, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి 1 plus 1 అన్నమాట. అంటే ఏమైతే 2 into 3 into 2 అంటే 6 into 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది 12. మీరు దీని ఫ్యాక్టర్స్ కనుక్కోండి, మనకు సో 12 వస్తుంది అనమాట. సో రైట్, సో మనకు ఈ ఫార్మాట్ లాగా మనం చేసేసుకోవచ్చు. ఎంత పెద్ద నెంబర్ అయినా మనం చేసుకోవచ్చు. రైట్, ఇలాంటి మనకు ఫుల్ వీడియో క్లాసెస్ కోసం మనకు యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి, మన క్యాంపస్ స్టడీ సర్కిల్. సో ఆఫ్లైన్ కోసం అశోక్ నగర్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ నెంబర్లు సంప్రదిస్తే మీ వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.